ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అనుదినము నూతనమైన వాగ్దాన ప్రకారం మనందరము ఆయన నామములో జీవించున్నాము కదా. కలువరు ప్రేమ అనుదినము నూతనంగా ప్రభునామములో ప్రభును బట్టి జీవిస్తున్నట్టు మీరందరూ కూడా అదేవిధంగా జీవిస్తున్నారని, మన తండ్రిలో సంతోషము ఆనందం ఉన్నదని, తండ్రి మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. ఆ విధమైన ఆలోచన కలిగి ఉంటున్నామా? ఎంతో మర్మమైన వాక్యములన్నీ కూడా మన పరిశుద్ధ తండ్రి జీవ గ్రంథములో రాయించబడి, ఇవన్నీ కూడా చదివి నా బిడ్డలో దుఃఖములు ఉన్నప్పుడు వారికి ఆధారణముగా ఉండేది నా వాక్యములే కాదా, నా వాక్యమును బట్టి నా బిడ్డలు సంతోషించాలని, వారి కుటుంబాలు దీవించబడాలని, వారు ఏ స్థలములో ఉన్నా, ఏ పట్టణములు ఉన్నా, ఏ గ్రామములు ఉన్నా, నా మర్మములనే వాక్యము ద్వారా నా బిడ్డలకు జీవవాక్యములో ఆ సమయములో అందించబడినట్లయితే ఆ కుటుంబములో శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుందన్నట్టుగా మరి ప్రభువు దేవుని యొక్క వాక్యముల ద్వారా ఈరోజు మనలందరినీ ప్రేమించి ఆదరించిన గొప్ప దేవుడు. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వాక్యము అనగా యుగ యుగములను తరతరములోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు ప్రభు మనకి సమయం ఇచ్చినాడు. చూడండి, దేవుని వాక్యం సంపూర్ణంగా ప్రకటించటానికి దేవుడు మనము సజీవులకులుండి ఈ వాక్యాన్ని ఉదయాన్నే లేగా ఆయన మనను ఆదరించే వాక్యాలతో మన పిల్లలను సమృద్ధిపరిచి సంతోషపరచటానికి, శాంతి సమాధానము అనుగ్రహించటానికి ఈ మర్మమైన వాక్యములను మన మధ్యలో ఉంచున్నాడు. ఈ వాక్యములను మనము చదవకుండా, ఆ మాటలు వినకుండా ఒకవేళ జీవిస్తూ పాపములో ఉన్నట్టు వారిగా ఉంటే, మరి మర్మమైన వాక్యములు చదివినప్పుడు జ్ఞానము గల మాటలు మన మధ్యలో దేవుడు వినిపిస్తున్నాడు. వినిపించినప్పుడు నీవు ఏ విధమైన బ్రతుకుచున్నావో ఆ బ్రతుకు నుంచి దేవుడు నన్ను కూడా ఏం చేస్తున్నాడు, మారు మనసు పొంది దేవుని చిత్తములో జీవించటానికి, పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని రక్షణలో నడచటానికి ఈ మర్మమైన వాక్యములను మన కుటుంబములో ఐశ్వర్యవంతులుగా ఆనందముగా ఉండటానికి మనకు జ్ఞానం ఇచ్చే వాక్యములు ప్రభు మనకు నేర్పించినాడు. అయితే అపోస్తలుడైన పౌలు కూడా అదే విధంగానే కొరింథీ సంఘములో ఆయన ఒక పరిచయకుడుగా ఆయన ఉంటూ దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఆయన అందరికీ వినచెప్పుతూ, జ్ఞానముతో వారికి చెప్పుతూ, వారికి బుద్ధి చెప్పుతూ దేవుని గురించే అన్ని విషయాలు వినచెప్పినాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను కూడా పౌలునైనా నేను దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన మర్మములను ప్రకటించుచున్నాను. ఈ యొక్క కొరింథీ సంఘములని ఆయన ఏ విధంగా వాక్యముతో బోధించినాడు, ఈరోజు నేను కూడా అదే పేరులతో నేను అనే మాట పెట్టుకొని మీ పేరులు చెప్పి ఇతరులకు బోధించుడి. ఎందుకంటే సంపూర్ణంగా ఆయన వాక్యమును ప్రకటించమని దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనము దేవుని మనం తెలుసుకోకుండా ఇంకా అట్లా జీవించుతూ లోకం వదిలినట్లయితే మనము దేవుని రాజ్యానికి వారసత్వము కాం. ఎక్కడైతే తప్పిదారులు పడిపోయి ఉంటాం, మన జీవితాన్ని సరిచేసుకోవాలంటే దేవుని మర్మమైన వాక్యములను చదివి గమనించి దైవ సేవకులు చెబుతున్న మాటలు విని మీ సంఘాలలో మీరు ఆరికి లోబడి తండ్రికి భయపడి వణుకుచు మన హృదయాన్ని సరి చేసుకోవాలా. కాబట్టి ఈరోజు మన ప్రభు మనకిచ్చిన వాగ్దానం బట్టి మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచయకుడుగా ఉంటిని. ఎవరి నిమిత్తము? అనేకమైన దేవుని పిల్లల నిమిత్తము
ఒక పరిచయకుని దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు పిలుచబడతాడు. తనకై తాను ఎవరు ఎన్నుకునటానికి లేదు, కానీ దేవుడు పిలుచబడితేనే అతడు ఒక దాసుడుగా, ఒక పరిచయకుడుగా ఉండి ఉదయమున నా పిల్లలు దేవుని బిడ్డలందరూ దేవుని మాటలు వినాలని ఆయన వాగ్దానం ప్రకారము వినిపించటానికి సిద్ధపడతాడు కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు నేను కూడా అదేవిధంగా దేవుని మాటలు వింటూ ఆనందించాలి, సంతోషించాలని ప్రభు మన మధ్యలో ఉండి మాట్లాడిస్తున్న ప్రతి మాటను బట్టి మనలో ఏ లోటుపాట్లుంటే ఆయన మర్మమైన వాక్యములని సరిచేసుకుందామా. దేవునికి స్తోత్రం. ఆ విధమైన మనసు కలిగి జీవించాలని ప్రభు మనకి ఈరోజు మనకు వాక్యముగా తెలియపరుచున్నాడు. మరి ఒక మాట అంటున్నాడు, ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన వెదట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలందరికీ కూడా మంచి జ్ఞానముతో ప్రతి మనిషి పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని రాజ్యానికి వారసత్తులు కావాలంటే ప్రతి ఒక్కరి లోకములో దేవుని మరణం తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని కృపను తెలుసుకోవాలి. ఆయన చెప్పిన జ్ఞానమైన మాటలు నీ హృదయంలో ఉంటే పాపానికి నువ్వు దూరంగా ఉంటావు, నీతిమంతుడుగా జీవిస్తావని ప్రభువే నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ప్రభు ఆశీర్వాదం దీవించాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాచ్యం గల తండ్రి, మీరు నా ప్రభువా కొలొస్సే సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు బోధించినట్టుగా మేము కూడా ప్రతి ఒక్కరికి బోధించి ప్రతి బిడ్డనైనా మీ సంఘములో నిలిచి ఆయా పరిపూర్ణమైన బిడ్డలుగా చేయాలని మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.